అందరికీ నమస్కారం. ఒక్క క్లిక్తో మనకు కావలసినవన్నీ ఇంటికొచ్చేస్తున్నాయి కదా. చాలా సౌకర్యంగా ఉంది. కానీ ఈ సౌలభ్యంలో మన హక్కుల మాటేంటి? ఈరోజు జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఈ డిజిటల్ ప్రపంచంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో కాస్త వివరంగా మాట్లాడుకుందాం. మనలో చాలామంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తూనే ఉంటాం. కానీ మనం కొనే ప్రతిసారి మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే, మనం కొంటున్న వస్తువులతో పాటు మన హక్కులు నిజంగా సురక్షితంగా ఉన్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన పని. అసలు ఈ రోజుకొక పెద్ద ప్రత్యేకత ఉంది. 1986 డిసెంబర్ 24 సరిగా ఇదే రోజున వినియోగదారుల రక్షణ చట్టం అమల్లోకి వచ్చింది. అంటే మోసపూరిత వ్యాపారాల నుండి సామాన్యుణ్ణి కాపాడటానికి వేసిన ఓ పెద్ద అడుగు అన్నమాట. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజును మనం గుర్తుచేసుకుంటాం. సరే, ఇంతకీ వినియోగదారుడి కోసం ఒక రోజు, అసలు దీని ప్రాముఖ్యతేంటి? ఎందుకు దీన్నంత ప్రత్యేకంగా జరుపుకోవాలి? సింపుల్గా చెప్పాలంటే ఈ చట్టం లక్ష్యం ఒకటే: వినియోగదారుడికి రక్షణ కల్పించడం. దేనినుంచి? ఆకర్షణీయంగా కనిపించే మోసపూరిత ప్రకటనలు, నాసిరకం వస్తువులు, అడ్డగోలుగా పెంచేసే ధరలు, ఇలా మార్కెట్లో మనల్ని తప్పుదోవ పట్టించే ప్రతి దానినుంచి మనకు రక్షణ ఉండాలి. అదే దీని ఉద్దేశ్యం. మనల్ని మనం కాపాడుకోవాలంటే ముందు మన చేతిలో ఉన్న ఆయుధాలేంటో మనకు తెలియాలి కదా. చట్టం మనకు 6 ప్రాథమిక హక్కులనిచ్చింది. ఇవే మనకు అసలైన రక్షణ కవచాలు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 6 హక్కులు మనకొక కవచం లాంటివి. ఉదాహరణకు భద్రతా హక్కు తీసుకోండి. అంటే మనం కొన్న వస్తువు వల్ల మనకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. అలాగే సమాచార హక్కు ఉంది. అంటే ఒక వస్తువు గురించి పూర్తి నిజాలు తెలుసుకునే అధికారం మనకు ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇవి కేవలం హక్కులు కాదు, మన అధికారాలు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. 1986 నాటి ప్రపంచం వేరు, ఈరోజు మనం జీవిస్తున్న డిజిటల్ ప్రపంచం వేరు. ఇప్పుడు మన ముందున్న యుద్ధక్షేత్రం పూర్తిగా మారిపోయింది. మన ముందు కొత్త సవాళ్లొచ్చి నిలబడ్డాయి. ఒక్కసారి ఆలోచించండి. మొత్తం మార్కెట్ మన ఫోన్లో, మన జేబులో ఉన్నప్పుడు మనకు కనిపించే ప్రతి రివ్యూ నిజమని ఎలా నమ్మగలం? ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. మరి పాత చట్టాలు ఈ కొత్త డిజిటల్ ప్రపంచానికి సరిపోతాయా? ఒకప్పుడు మనం కొన్న వస్తువు పాడైపోతే అదే పెద్ద సమస్య. కాని ఇప్పుడు మన బ్యాంకు వివరాలు దొంగిలించబడటం, ఫేక్ రివ్యూలు చూసి మోసపోవడం, ఇప్పుడు ప్రమాదాలు కంటికి కనిపించట్లేదు, కాని చాలా పెద్దవి, చాలా కాంప్లెక్స్గా మారిపోయాయి. ఈ కొత్త రకం ప్రమాదాలను మనం ఖచ్చితంగా గుర్తించాలి. చెప్పాలంటే మనం ఇప్పుడొక డిజిటల్ చిటడవలో ఉన్నాం. ఒకవైపు చూస్తేనే కొనాలనిపించే ప్రకటనలు, మరోవైపు నమ్మశక్యంగా లేని నకిలీ రివ్యూలు, ఇంకోవైపు అస్సలర్థంగాని టర్మ్స్ అండ్ కండీషన్స్. ఇలా ప్రతి అడుగులోనూ ఏదో ఒక ఉచ్చు ఉంది. అయితే ఈ సవాళ్లన్నింటినీ చూసి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే అసలైన శక్తి మన చేతుల్లోనే ఉంది. ఇప్పటిదాకా మన హక్కుల గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు మన బాధ్యతల గురించి, మనకున్న శక్తి గురించి మాట్లాడుకుందాం. హక్కులు, బాధ్యతలు ఇవి రెండూ ఒకే నాణ్యానికి రెండు వైపులన్నమాట. చట్టం మనకు హక్కులనిస్తుంది, నిజమే. కానీ ఆ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే మనం కూడా కొంత బాధ్యత తీసుకోవాలి. ఇదొక టీంవర్క్ లాంటిది. మరి మన బాధ్యతలేంటి? చాలా సింపుల్. ఏదైనా కొనే ముందు కాస్త ఆలోచించడం, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం, అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడైనా మోసం జరిగినట్లు అనిపిస్తే సైలెంట్గా ఉండకుండా దాన్ని రిపోర్ట్ చేయడం. మన ఒక్కరి చైతన్యం మొత్తం వ్యవస్థనే మార్చగలదా తెలుసా? దీని పవర్ను అస్సలు తక్కువ అంచనా వేయొద్దు. ఒక చైతన్యవంతమైన వినియోగదారుడు కేవలం ఒక వస్తువును కొనడు, ఒక మంచి భవిష్యత్తుకు తన ఓటు వేస్తాడు. మన ఎంపికలు పెద్ద పెద్ద కంపెనీలను కూడా మార్చగలవు. సరే, అంతిమంగా మన లక్ష్యమేంటి? కేవలం మనల్ని మనం కాపాడుకోవడమే కాదు, అందరికీ న్యాయంగా ఉండే ఒక మార్కెట్ను నిర్మించడం. మరి ఆ దారిలో మనం ఎలా ముందుకు సాగాలి? ఇక్కడొక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. న్యాయమైన మార్కెట్ను నిర్మించడమనేది ఒక్కరి పని కాదు. ప్రభుత్వం సరైన చట్టాలు చెయ్యాలి, వ్యాపారాలు నిజాయితీగా నడుచుకోవాలి, అలాగే వినియోగదారులమైన మనం చైతన్యంగా ఉండాలి. ఈ ముగ్గురు కలిస్తేనే అసలైన మార్పు సాధ్యం. ఈ మొత్తం చర్చకు సారాంశం ఒక్కటే: నేటి చైతన్యవంతమైన వినియోగదారుడే రేపటి న్యాయమైన ఆర్థిక వ్యవస్థకు అసలైన భరోసా. మన ఇవాల్టి చైతన్యమే రేపటికి పునాది. కాబట్టి ముగించే ముందు ఒకే ఒక్క ప్రశ్న: మనం చేసే ప్రతి కొనుగోలు ఒక ఓట్లాంటిది. మరి మీరు తదుపరి చేయబోయే కొనుగోలు ఎలాంటి భవిష్యత్తుకు వేస్తున్న ఓటు? ఆలోచించండి.